10th క్లాస్ చదువుకున్న ధనలక్ష్మి మేడం ఉంది. జస్ట్ 10th క్లాస్ చదువుకుంది. పర్ మంత్ 3 lakhs ఇన్కమ్ తీసుకుంది. ప్లస్ 14 లక్షల కారు వాళ్ళ సార్ గిఫ్ట్ ఇచ్చిన అని చెప్పింది. నమ్ముతాము మరి నమ్మం కదా. సో నేను చదువుకున్న మైండ్ సెట్ కదా, సో నమ్మలేదు. ఈమెతో ఎవరో చెప్పిస్తున్నట్లే అని చెప్పి అట్లా నమ్మకుండా నెల రోజులు తన కాల్ చేస్తూ ఉండేది అనమాట. నెల రోజులు కాల్ చేసింది, అయినా కూడా ఎత్తకుండా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన. నా నెంబర్ మళ్ళీ వేరే మేడంకి, జ్యోతి మేడంకి నెంబర్ ఇచ్చి నాకు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేయించింది అనమాట. మరి ఎవరో కొత్త నెంబర్ ఎత్తాం కదా మనం, ఎవరో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అని చెప్పి ఎత్తిన. ఇట్లా నేను జ్యోతి మేడం వెస్టేజ్ నుండి కాల్ చేస్తున్నా, మోనికా మేడంని జాయిన్ చేసింది అని చెప్పి, అమ్మ నన్ను వదిలేలాగా లేదు వీళ్ళు అని చెప్పి బయట అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ నెల కాకపోతే నెక్స్ట్ నెల ఆగుతారు, కానీ వెస్టేజ్ మాత్రం అస్సలు ఆగదు. నేను చెప్తుంటే అది మాత్రం పక్కా 100%. సో అట్లనే ఇక జ్యోతి మేడం కాల్ చేసింది. ఏం మాట్లాడిందంటే, అదే నువ్వు ఏం చేస్తావు అంటే, మేడం నేను ఇంటర్ చదువుకుంటున్నా కానీ ఈ సబ్బుల కంపెనీలో నేను జాయిన్ కాను మేడం, నాకు ఇలాంటివన్నీ నాకు చెప్పకండి, ఇంకోసారి నాకు కాల్ చేయకండి అని చెప్తారు కదా ఎవరైనా. సో అట్లనే మళ్ళీ సెకండ్ డే కాల్ చేసింది. నేను కాలేజ్ పోయి రాగానే 2-3 మిస్డ్ కాల్స్ ఉండేది. జ్యోతి మేడం అన్నా చేసేది, మౌనిక మేడం అన్నా చేసేది. సో వీళ్ళు ఎట్లయినా నన్ను వదిలేలాగా లేరు, వీళ్ళని ఎట్లయినా నేను తప్పించుకోవాలి అని చెప్పి అనుకునేది. ఒక్కసారి ఏం చెప్పిందంటే, 400లో మీటింగ్ ఉంటుందిరా, నువ్వు రా, నీకోసమే నేను వస్తున్నా హైదరాబాద్ నుండి అని చెప్పింది. మరి నీకోసమే నేను వస్తున్నా అన్నప్పుడు మరి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. సో మేడం మాట తీసేయకుండా, మేడం వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మీటింగ్ కోసం అయితే అస్సలు పోలేదు. సో మేడం కోసం ఒక్కసారి వెళ్ళి తెలుసుకుందాం, ఏదైనా మంచి అయితే తీసుకుందాం, చెడు అయితే వదిలేద్దాం అని చెప్పి మీటింగ్కి వెళ్ళిన. అక్కడ అవర్ గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి మేడం మాటలు విని జస్ట్ అక్కడ ఎక్కడంటే మేడంతో ఎవరో తెప్పించినారులే అని చెప్పి అనుకున్నా. అక్కడనే లైవ్ గా మేడం మాటలే, జస్ట్ నేను 10th క్లాస్ చదువుకున్నా, పర్ మంత్ నాకు 3 lakhs ఇన్కమ్ వచ్చింది అని చెప్పింది. నమ్మాలా వద్దా మరి? ఏమతో ఎవరు చెప్పిస్తున్నారులే అని చెప్పి అనుకున్నా. సో మేడమే అక్కడ లైవ్ గా మాట్లాడింది కాబట్టి అసలు ఇది నిజమే అయినట్టుంది. సో నిజంగానే మేడం 10th క్లాస్ చదువుకుంది. 10th క్లాస్ లో 3 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఎక్కడైనా 3 లక్షలు ఇన్కమ్ వస్తుందా? రాదు కదా. 10th చదువుకోవడం ఏంది మేడం, తెలుగు మీడియం చదువుకోవడం ఏంది, 3 లక్షలు ఇన్కమ్ రావడం ఏంది అని చెప్పి కొంచెం అట్లా నేను ఆలోచించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూర్చున్న శంకర్ సారు అక్కడ ఏం మాట్లాడిందంటే, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండేది, సో ఇందులో సప్లిమెంట్స్ వాడుకున్నా నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పింది సారు. సో అదే ప్రాబ్లం మా మమ్మీకి ఉండేది అనమాట. అయితే నేను ఇంటర్లో నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇంకా మా మమ్మీకి ఎట్లా ఉండదు అంటే, సేమ్ సార్కున్న ప్రాబ్లమే, కాకపోతే బాగా ఏమంటారు గ్యాస్ ప్రాబ్లం వచ్చి పేగులు పచ్చేసి పేగులు ఎర్రగయ్యి ఇండోస్కోప్ పైప్ అంటారు కదా, సో అది వేయించుకుంది. అట్లా 80,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టింది. 80,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టింది. డాక్టర్ మెడిసిన్స్ రాసిండు, అమ్మ నీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏమంటాడు, 15 రోజుల తర్వాత మెడిసిన్స్ రాసి అయిపోయిన తర్వాత మళ్ళీ రామ్మ చెకప్ చేయించుకుందాం అని చెప్పి అంటాడు కదా. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు అంటే డాక్టర్, అమ్మ నీకున్న డిసీజన్ తగ్గలేదు కానీ మళ్ళీ కిడ్నీలలో టోన్స్ వచ్చినాయి అని చెప్పింది. ఎట్లుంటుంది చెప్పండి? ఉన్న ప్రాబ్లమే తగ్గలేదు, మళ్ళీ ఇంకొక డిసీజన్ వచ్చిందంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఇదేంటిరా నాయన తగ్గుతుంది అని చెప్పి 15 రోజులకి మెడిసిన్స్ రాసుకొని పోయినాం కదా, మరి ఎందుకు తగ్గలేదని కొంచెం నాకు కూడా అట్లుంది. అప్పుడైతే మా అమ్మమ్మ ఉండేది కానీ ఎట్లుంటుంది అంటే, మా మమ్మీ ఇట్లా కూర్చుంటే మా అమ్మ 10 సార్లు పిలిచినా కూడా పలకలేని పరిస్థితిలో ఉండేది తెలుసా. ఆ సిచ్యువేషన్లో నేను కాకపోతే ఫేస్ చేసిన అదే ఇంకొకరు అయితే ఎట్లుండేది అంటే అసలు ఇంట్లో కూడా ఉండకపోతే అట్లా ఉండేది. ఎన్నిసార్లు పిలిచినా పలకపోతే ఎట్లుంటుంది చెప్పండి. సో అప్పుడు మా అమ్మమ్మ ఉండేది, ఇప్పుడు చనిపోయింది. నాకు తోడుగా భయం అయినప్పుడు ఎవరైనా ఉండాలి కదా తోడుకి, అప్పుడు మా అమ్మమ్మ ఉండేది, ఇప్పుడు లేదు. సో అట్లా నేను మా మమ్మీని చూసుకోలేక, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేక, ఏమోనేమో సబ్బులు వాడితే డబ్బులు వస్తాయి మీటింగ్ రా అంటుంది. మరి నేను ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? మమ్మీని చూసుకోవాలా, మీటింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా? ఏం చేయాలి చెప్పండి? మమ్మీ చూసుకోవాలి కదా. ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా నేను చదువుకోవచ్చు, ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఇక్కడ కూర్చొని మీటింగ్ వినొచ్చు, అవునా కదా. సో అట్లా ఏమొద్దని చెప్పినా కానీ ఏదైనా తెలుసుకోవాలని చెప్పి అక్కడికి పోయి మేడం మాటలు విని, సారు మాటలు విని నేను కనెక్ట్ అయినా. అట్లా మోర్ మీటింగ్స్కి వెళ్తూ వెస్టీజ్ అంటే ఏంది, అసలు ఇందులో ఏముంది అని చెప్పి వెస్టీజ్ గొప్పతనం గురించి తెలుసుకొని, అక్కడ నాలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ టెస్ట్ మనీస్ విన్నా. అక్కడ MBA స్టూడెంట్ అని చెప్పి 1,80,000 ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్పింది.
మరి ఆ మేడం తీసుకోగలేంది, 10th క్లాస్ చదువుకున్న మేడం తీసుకోగలేదు, నేను ఎందుకు చేయకూడదు, నాకెందుకు సక్సెస్ రాదు? వాళ్ళకి ఇప్పుడు ధనలక్ష్మి మేడం ఇప్పుడు కొంచెం ఏజ్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, స్టూడెంట్స్ కంటే మైండ్ సెట్ వేరే తిరుగుంటుంది కాబట్టి మరి ఆ మేడం చేయగలిగింది, నేను ఎందుకు చేయకూడదు? నేను స్టూడెంట్గా ఉండి నేను కూడా ఏదన్నా ఒకటి సాధించాలి. సో నేను వెస్టీలో జాయిన్ గా ముందుకు నా గోల్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వరకు కంప్లీట్ చేసేది, టోటల్లీ నేను బ్యూటిషియన్ నేర్చుకొని నాకంటూ నేను ఓన్గా బ్యూటిషియన్ షాప్ పెట్టి నా కిందనే ఒక 3-4 వర్కర్స్ పెట్టుకుందాం అని చెప్పి అట్లా ఉండేది నా గోల్. సో ఇప్పుడు నేను ఇందులో మా మమ్మీకి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయని చెప్పిన కదా, సో అవి మా మమ్మీకి వాడినాక 30 డేస్లోనే మా మమ్మీకి రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను ఈ వెస్టేజ్ని నమ్మడం జరిగింది. తర్వాత మా మమ్మీలో రిజల్ట్ చూసిన తర్వాత సొంత మా అత్తయ్యనే అంజలి మేడం అని చెప్పి వాళ్ళ పాపకి పుట్టిన 3 డేస్లోనే పెరాలసిస్ అని చెప్పి వచ్చింది. సో ఇట్లా పెడతారు కదా, పక్షవాతం తెలుసు కదా, అట్లా వచ్చింది చిన్న పాప, అవునా కదా? మరి పాపని వదిలిపెట్టి తను ఎక్కడికైనా బయటకు వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు కదా. అట్లా చాలా చాలా ఎన్నో హాస్పిటల్, హైదరాబాద్, తిరుపతి, చాలా ఎన్నో హాస్పిటల్లో పొలం కూడా అమ్ముకుంది తెలుసా, 1 ఎకరం పొలం కూడా అమ్మే స్టేజ్కి వచ్చింది. అంటే ఎక్కడ కూడా ఎటువంటి రిజల్ట్ లేదు. సో ఈ వెస్టేజ్కి వచ్చి నాకు ఫస్ట్ నేను మీటింగ్ పోయినప్పుడు తోడుకి ఎవ్వరు లేరు. సో అత్తమ్మ నువ్వు కూడా ఎన్నో బాధపడుతున్నావు కదా, ఇట్లా ఎన్నో ఖర్చు పెట్టినావు కదా, ఎక్కడ రిజల్ట్ లేదు కదా అని చెప్పి ఇద్దరం అక్కడికి వెళ్ళినాం. పర్మిషన్ లేదు, మా ఇంట్లో లేదు, తనకు వాళ్ళ హస్బెండ్ కూడా ఇవ్వలేదు, చెప్పకుండా షాపింగ్ అని చెప్పి అక్కడికి పోయి ఇద్దరం కనెక్ట్ అయ్యి ఈరోజు వర్క్ చేయడం జరిగింది. సో మా మమ్మీ రిజల్టే నాకు ఇందులో రీజన్ ఫస్ట్. సూపర్ క్లాప్స్. ఎక్కడ మరి ఎన్ని మనం హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెడతాం కదా, మరి అక్కడ ఎందుకు తగ్గుతలేదు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. ఎందుకు తగ్గట్లేదు చెప్పండి, ఎందుకు తగ్గట్లేదు చెప్పండి? మరి డాక్టర్స్ దేవుళ్ళు అని అంటాం కదా, మరి ఇక్కడ చనిపోయే స్టేజ్ వచ్చింది అంటే నా మించి కాదు, నేను ఇంకో హాస్పిటల్కి రాస్తానే అంటాడు కానీ లేదమ్మా నేను బతికిస్తా అని చెప్తాడు డాక్టర్, చెప్పడు కదా. సో మనం డాక్టర్లను దేవుడు అని అంటాం, ఓకే, అంటే అదే ఏమంటారు, ఆయన మెడిసిన్ తీసుకున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి బతకొచ్చు లేకపోతే చనిపోవచ్చు. ఆయన చేతులు ఉంటుందా? అది మన చేతుల్లో ఉంటుందా? ఉండదు కదా. సో అందుకనే ఇక్కడ ఏంటి అంటే ప్యూర్గా న్యాచురల్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి టోటల్లీ మా మమ్మీకి ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా 1 ఇయర్ అవుతుంది. సో ఆ 1 ఇయర్ నుండి మా మమ్మీకి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నా. రిజల్ట్ వచ్చినాక కూడా నేను కంటిన్యూ చేస్తున్నా అంటే ప్రొడక్ట్ ఎంత మంచి అయితే నేను ఇంకా కంటిన్యూ చేయాలి చెప్పండి. ప్రొడక్ట్ లో దమ్ ఉందా లేదా? అవునా కదా. సో మా మమ్మీ కాకుండా నేను కూడా వాడుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం వీక్గా ఉన్నా కదా, సో ప్రోటీన్ పౌడరు, ఐరన్ పోలిక్, బ్లడ్కి వాడుకుంటున్నా. సో నాకు కూడా రిజల్ట్ రావడం జరిగింది. అట్లా మా ఊర్లోనే చాలా మంది ఫస్ట్ ఎవ్వరు చెప్తే ఎవ్వరు వినలేదు తెలుసా, చాలా మంది చాలా మాట్లాడినారు నన్ను. అంతేందుకు మా మమ్మీకి రిజల్ట్ వచ్చినా మా మమ్మీ నన్ను తిట్టింది తెలుసా, మా అన్నయ్య కూడా తిట్టింది, నీకు అవసరమా, చదువుకున్న ఏజ్ నీది, కాలేజీకి వెళ్ళి చదువుకో, నీకెందుకు, తెచ్చి పెడితే తిను, నువ్వు కాలేజీ పోయే ఇంటి దగ్గర కూర్చో, నీకు అవసరమా అని తిరుగుడు అన్నారు. ఇంకా బయట అమ్మలు అక్కడ కూర్చుంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే పెళ్ళి అవుతుందా ఫస్ట్ బ్యాగ్ వేసుకొని గుర్రో పోతుంది, ఏదో సబ్బులు అంటుంది, తిరిగి వస్తుంది అంటారా అన్నరా? వాళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే ఏం అమ్మ ఏడ తిరుగుతుందో ఎడు వేస్తుందో అంటారా అన్నరా? సో ఆ మాటలు పట్టుకొని నా కూతురుని ఇట్లా అంటారా అని చెప్పి మా మమ్మీ వాళ్ళు నన్ను ఎక్కడ నన్ను అనేది అనమాట. సో నేను ఇంకా ఆ సిచ్యువేషన్ వాళ్ళని ఏం అనకపోయేది, ఒక చెవిటి కప్పలాగా నాకు ఏదో ఒకరోజు సక్సెస్ రాకపోతుందా అని చెప్పి సో ఇందులో గట్టిగా నిలబడడం జరిగింది. మా మమ్మీకి వాడుకున్నాను చెప్పినా కదా. సో ఫస్ట్ ఇన్కమ్ 78 రూపాయలు వచ్చింది. ఫస్ట్ ఇన్కమ్ 78 రూపాయలు వచ్చింది. సో మరి 78 రూపాయలు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలా, లేకపోతే నాకేంది 78 రూపాయలు వచ్చినాయి అని చెప్పి బాధగా ఉండాలా చెప్పండి? హ్యాపీగా ఉండాలా లేదా? సో మరి హాస్పిటల్లో ఎన్నో ఖర్చు పెట్టింది కదా మా మమ్మీ, 1,00,000 రూపాయల దాకా పెట్టింది. మరి అంటే నేను రాలే అక్కడ మా మమ్మీకి, సరే ఏమో బాధపడుతుంది కదా, ఏమో హెల్త్ ఇట్లా ఉంది కదా అని చెప్పి మా డాక్టర్ వేయచ్చు కదా, మా అకౌంట్లో పైసలు వేయచ్చు కదా, మరి ఎందుకు వేయలేదు? ఇక్కడ వెస్టీజ్ లో ఉన్న డిసిజన్ తగ్గింది, నాకు రిటర్న్ పైసలు వచ్చింది. బాగుందా బాగాలేదా? ఇంత మంచి కంపెనీని పెట్టుకొని మనం ఎందుకు నమ్ముతలేదు ఇప్పుడు చెప్పండి? తెలియక, అవునా కదా? మా మమ్మీ మీటింగ్ విన్నదా? వినలేదు. మా ఇంటి పక్కన వాళ్ళు విన్నారా? వినలేదు. మా అన్న విన్నాడా? మా అన్న ఇంతవరకు మీటింగ్కే రాదు. విన్నది నేను, తెలుసుకున్నది నేను. వెస్టీలో దమ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్న నా ఐస్తో వచ్చేసి 55,115 రూపాయలు. నేను ఎందుకు వచ్చిన ఇందులోకి? హెల్త్ కోసం వచ్చిన, అవునా కదా? హెల్త్ మంచిగా అయిందా? మరి మంచిగా అయింది. మరి నాకు ఇంకేం కావాలి? చాలా వద్దా? ఫస్ట్ మమ్మీ
కోసమే వచ్చిన కానీ ఇందులో సక్సెస్ అయిన లీడర్స్ మాటలు వింటుంటే వాళ్ళు లక్షలు అంటారు. ఇప్పుడు ధనలక్ష్మి మేడం 7,54,000 అని చెప్తుంది. మరి నాకు ఊపుంటుందా పాట ఊపుకోదు కదా. సో నేను డిసెంబర్కి ఖచ్చితంగా 1 lakh తీసుకోవాలి ప్లస్ 20 లక్షల కార్ తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.